చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయనకు ఒత్తాసు పలికినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అధికారంలోకి వచ్చి 18 మాసాలు అవుతా ఉంది. పోయిన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కాలేజీలను పూర్తిగా ఆ కాలేజీల ఏర్పాటు కోసం ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల భూమి, 500 కోట్ల ఇన్వెస్ట్మెంటు, ఈ మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని హోల్సేల్గా ఇవాళ కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఒక పక్కేమో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి ఒక భాగం అయితే, మెడికల్ సీట్లను కూడా వేలం వేసి అమ్మకానికి 2 వైపులా 2 చేతుల అమ్మకానికి పెట్టి ఇవాళ ప్రైవేటీకరణకు పేటెంట్గా చంద్రబాబు నాయుడు మారిపోతా ఉన్నాడు. ఓ పక్కేమో నువ్వేం చెప్తున్నావు? పైన కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజన్ సర్కార్, మనకు అడ్డు అదుపు లేదు, నిధులు వరదల్లాగా వచ్చి పడతాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి పైనుంచి ముష్టి ఒక్కొక్క కాలేజీకి ఒక 50 కోట్లు, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ మెడికల్ కాలేజీలలో ఇది వరకు ఉన్నటువంటి 2360 సీట్లకు అదనంగా 2550 సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు వైద్య విద్య చేయడానికి ఆస్కారం ఉంది. అట్లే గ్రామీణ ప్రాంతాలలో వైద్యం లేక అలమటించేటటువంటి సామాన్య కుటుంబాలకు వైద్యం అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంది. కానీ వీటికి సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేకుండా వీటిని రెడీమేడ్గా తన పెంపుడు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ఈరోజు ఎట్లయితే ఎకరా 7 రూపాయల చొప్పున ఎట్లయితే కట్టబెడతా ఉన్నాడో అదే పద్ధతిలో వీటిని కట్టబెట్టి తద్వారా వచ్చేటువంటి కమిషన్ల కక్కుర్తిపడి వాళ్ళ వైద్య విద్యను, వైద్యాన్ని అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఏమనాలి? గత ప్రభుత్వము ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అడ్మిషన్లు జరుపుకోవచ్చు అని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే వద్దు మాకు అడ్మిషన్లు వద్దు, ఈ కాలేజీ వద్దు అని చెప్పినటువంటి గనుడు రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఒకవైపు ఏమో దేశంలో రాష్ట్రంలో వైద్యం అందుబాటులో లేక అల్లకొల్లాలమైనటువంటి పరిస్థితి దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో వైద్యాన్ని అందుబాటులోకి తేవాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని ఇవాళ వైద్య విద్యను అమ్మకానికి పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి నీవు తెచ్చినటువంటి ఇది వరకు తెచ్చినటువంటి జీవో నంబర్ 107, 108తో పాటు నువ్వు అడ్డగోలుగా తెచ్చినటువంటి పీపీపీ పద్ధతి అనేటువంటి జీవో నంబర్ 590 రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదు. భవిష్యత్తులో కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తాం, వీధి పోరాటాలకు సిద్ధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో అనేక ధర్నాలు, నిరసనలు కార్యక్రమం తెలియజేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీని ధర్నాలు చెప్తే స్పందిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 107, 108 వాళ్ళే తెచ్చారు. దాన్ని మాట్లాడినటువంటి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పినటువంటిది మేము వస్తే రద్దు చేస్తామని చెప్పి చూసినారా లేదా? మరి ఈరోజు 18 మాసాలు అవుతా ఉంది. ఆ జీవోలను రద్దు చేయకపోగా కేంద్ర ప్రభుత్వం తెచ్చేటటువంటి అడ్డగోలు ప్రైవేటీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలను తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప మీరు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, అవకాశాలను రాబట్టాల్సిన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని కట్టు బానిసల్లాగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ అడ్డగోలుగా తెచ్చినటువంటి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేటటువంటి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు రాత్రింబవలు చదువుకొని వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి ఆలోచనకు మరణ శాసనం చేసేటటువంటి జీవో నంబర్ 590
రద్దు చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి ఉద్యమం చేసినా లేకపోతే ఇంకొకరు ఉద్యమం చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా తీసుకొని పనిచేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రైవేటీకరణను